ప్రేక్షకులకి రంజాన్ శుభాకాంక్షలు. వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్ అయితే దగాగోరుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడన్న మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని. రామోజీరావు తప్పుడు రాతలు రాస్తూ జర్నలిజానికి మాయని మచ్చలా మారాడని ఎద్దేవా. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైఎస్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్లో పర్యటించిన వైఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించిన అవినాష్. వైఎస్ఆర్సీపీకి మరోసారి అధికారం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించిన అవినాష్. నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్ అయితే దగాకోరుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని చంద్రబాబు నాయుడు రామోజీరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు తప్పుడు రాతలు రాస్తూ జర్నలిజానికి మాయను మచ్చలా మారాడని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లేని బలాన్ని, ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని ఎత్తి చూపించేటువంటి జాకీలు కొన్ని ఉన్నాయి. దానిలో ప్రధానమైనటువంటి అతిపెద్ద జాకీ ఈనాడు రామోజీరావు. ఇవాళ చంద్రబాబు నాయుడికి లేని పరపతిని, లేని బలాన్ని, ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని చెప్పని అభూత వార్తలతో చంద్రబాబును ఒక గాలి బుడగగా తయారు చేసి చూపిస్తున్నటువంటి ఈనాడుకి నిన్న సుప్రీంకోర్టులో గట్టి మొట్టికాయ పట్టడం జరిగింది. గట్టి దెబ్బ, కుదేలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు జాకి కుదేలవటం ఏంటంటే, మార్గదర్శి అనేటువంటి ఒక చిట్ ఫండ్ సంస్థను పెట్టి ఆ చిట్ ఫండ్ సంస్థ ద్వారా ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంకు రూల్స్కు విరుద్ధంగా డబ్బుల్ని ప్రజల నుంచి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, అంటే రూల్స్ ఉన్నాయో, డబ్బు వసూలు చేయకూడదు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఏది కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పని చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని మీరి డబ్బులు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి వాటితో పేపర్లు, టీవీలు నడుపుతూ, ఆ పేపర్లు, టీవీలు నడుపుతూ తద్వారా దాన్ని చంద్రబాబు లాంటి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని రాజ్యాధికారంలో ఉంచేలాగా చేసి తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకునేటువంటి దుర్మార్గమైన పోకడలు దశాబ్దాలుగా చంద్రబాబు, రామోజీరావు కలిసి సాగిస్తూ వస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం. కానీ ఒక్క మనిషి వేసినటువంటి పిటిషన్, ఫిర్యాదుతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి ఒక చిన్న ఫిర్యాదు నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అల్లాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు. అల్లా ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలియజేశారు. సమాజంలో శాంతి వర్ధిల్లాలని, ప్రజలందరూ సమభావంతో జీవించాలని ఇస్లాం మతం చెబుతుందన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని, ఆ భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా వారి సందర్భంగా వివరించారు. డి ఛానల్ ప్రేక్షకులకు మరియు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరాది ప్రతి ఇంటా కూడా మంచి జరగాలని, ప్రతి ఇంటా కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పని, గౌరవ ముఖ్యమంత్రి గారికి అంతా మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి డి ఛానల్ ప్రేక్షకులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. డి ఛానల్ ప్రేక్షకులకు మా ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే ఈ మాసం అంతా కూడా మీరు పవిత్ర రంజాన్ మాసం అంతా కూడా కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి మంచి చేస్తారు. అందరికీ కూడా మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా అల్లా ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డి ఛానల్ ప్రేక్షకులకు అదేవిధంగా మా ముస్లిం మైనారిటీ అందరికీ నమస్కారం. ఈరోజు రాబోయే కొత్త సంవత్సరం నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 36 డివిజన్ నుండి అలాగే సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా టోటల్ అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరూ కూడా సుఖ సంతోషంతో చల్లంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం. అలాగే మా సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అలాగే కేసినేని నాని గారికి అలాగే వైసీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ప్రతి విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా స్థానికులను అభ్యర్థించారు. దేవినేని అవినాష్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అవినాష్కి స్థానిక ఓటర్ల నుండి విశేష ఆదరణ లభించింది. వైఎస్ఆర్సీపీకి మరోసారి అధికారం ఇవ్వాలని అవినాష్ ఓటర్లను అభ్యర్థించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఈ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. మాటలు కాకుండా పనులు చేసి చూపించిన ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. సీఎం జగన్ ఏపీలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. కులం, మతం, పార్టీ తదితర వాటిని చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని అంబేద్కర్ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ప్రతి విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని ఆయన వివరించారు. యువతకు బంగారు భవిష్యత్తు కావాలనుకుంటే ముఖ్యంగా యువత ఈ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అంబేద్కర్ అభ్యర్థించారు.
మీడియా మిత్రులు నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో భాగంగా 5వ డివిజన్లో గడప గడప పాదయాత్ర దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 5వ డివిజను ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా బొగ్గు విట్ల గారు, మాజీ కార్పొరేటర్ గారు చిత్రం లోకేష్ గారు, సుందర్రావు గారు, సీను గారు, కృష్ణ గారు, మహిళా నాయకులు అప్పారావు గారు, బాలసాంగ్ గారు, గోపి గారు, సౌజన్య గారు, వరుణ్ గారు, మహిళా నాయకులు కళ్యాణి గారు, షకీలా గారు, మరి వీళ్ళందరూ ఆధ్వర్యంతో పొద్దున 7 దగ్గర నుంచి గడప గడప పాదయాత్ర అరుణారులో భాగంగా ఈ రోజున ప్రతి డోర్ టు డోర్ కొండపాకం జరిగింది. మరి అందరూ స్పందించి అయ్యా ఎలక్షన్లు వస్తే మీకే ఓట్లు వేస్తాం, పైన ఇదివరకు గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఏనాడు చేయని విధంగా రోడ్లు కానీ లైట్లు కానీ పంపులు కానీ ప్రతి ఒక్కటి వేశారు. అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వంలో పెన్షన్లా కానీ ఆదరణ కానీ అమ్మఒడే కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లే కానీ ఆటో వాళ్ళే కానీ ప్రతి ఒక్కటి ఉందని చాలా సంతోషం చెప్తున్నారు. అదేవిధంగా ఇదే ఉత్సాహం ఎప్పుడు ఓట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. దీనిలో బాగుంది ఇటు అవినాష్ గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆరోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులతో అందరి కుటుంబాలలో మంచి జరగాలని ఆయన కోరుకున్నారు. తెలుగు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలి, కొత్త ప్రభుత్వం రావాలి. ఆ కొత్త ప్రభుత్వం పరిపాలనలో మనందరికీ మేలు జరగాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ బొండా ఉమామహేశ్వర్. భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాసాలతో రంజాను ఉపవాసాలు చేసి మరి అల్లా ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం మైనార్టీ పెద్దలకి సోదర సోదరీమణులకి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలి. రాబోయే కొత్త ప్రభుత్వంలో మనందరికీ మేలు జరగాలని అల్లాని ప్రార్థించాలని కోరుకుంటూ వచ్చే ప్రభుత్వం మీ అందరికీ కూడా రంజాన్ తోఫా కూడా ఇస్తుందని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మైనార్టీ ముస్లిం నాయకులకి ముస్లిం ప్రజలందరికీ సోదర సోదరీమణులకి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. మీ బొండా ఉమామహేశ్వర్. మే 11న జరగనున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో లోకేష్ ముగ్గురు ఘోరంగా ఓడిపోతారని విజయవాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయటం ఖాయమని, 24 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 23వ డివిజన్ పరిధిలోని గవర్నర్పేటలో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి కరపత్రం రూపంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక వైసీపీ ఇన్ఛార్జి సుబ్బారావుతో కలిసి అందించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో తాను చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. రౌడీలు కబ్జాలు చేసే టీడీపీ అభ్యర్థి బోండా ఉమా లాంటి అభ్యర్థులకు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. 23వ డివిజన్లో మా ఆత్మకూరు సురేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులందరం కలిసి ఈ పర్యటన ప్రారంభించాము. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంట్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడున్న పెద్దలందరూ కూడా తప్పకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తప్పకుండా నీకు ఎమ్మెల్యే గెలిపించుకుంటాం, ఎందుకంటే మాకు ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యే కావాలి, రౌడీజం చేసే గుండాయిజం చేసే ఎమ్మెల్యేలు మాకు వద్దు అని చెప్పని వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. కొంతమందిని అయితే ఇక్కడ బెదిరించిన పరిస్థితులు కూడా నా దృష్టికి వచ్చినాయి. ఎవరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొంచెం బెదిరించారని చెప్పనేది తెలిసి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినవి చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు మొదలు ఇక్కడున్న మైసూర్ బోండా వరకు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు ఏమో ఒకసారి వాలంటీర్లు ఏమో ఎప్పుడు పడితే అప్పుడు తలుపు కొడుతున్నారన్నాడు, వాలంటీర్ల ఉద్యోగం ఏముంది బస్తాలు మోస్తారని చెప్పన్నాడు, వాలంటీర్ల వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పన్నాడు, అనేక రకాలుగా వాలంటీర్ల గురించి మాట్లాడాడు. మరి సుపుత్రుడు ఉన్నాడు కదా, సొంటపుత్రుడు ఉన్నాడు కదా లోకేష్, అతనేమో
వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తా అని చెప్తాడు, లేకపోతే మా జన్మభూమి కమిటీలో వస్తాడు, ఏదోదో చెప్తాడు. మళ్ళీ దత్తపుత్రుడు అయితే కనుక వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఇళ్లలో అమ్మాయిలను చూసి వాళ్ళని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పాడు. ఇన్ని ఎదవ మాట్లాడి ఎదవలందరూ కలిసి ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లు మేము 10,000 రూపాయలు జీతం చేస్తాం, 50,000 జీతం ఇస్తాం, ₹1,00,000 జీతం ఇస్తాడు. సిగ్గు సిరం లేదు వీళ్ళు ఎవరికైనా కానీ. నిజంగా సిగ్గున్న వాళ్ళైతే కనుక ఒక మాట మీద నిలబడాలా. మీకు ఆ సిగ్గు సిరం ఏదీ లేదు. నిన్నైతే ఏదైతే మీరు పెన్షన్లు మీ గోల్ మీరే వేసుకున్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెడదాము, ఈ పెన్షన్లు వృద్ధుల్ని వాళ్ళని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది అవుతుందని చెప్పని దిక్కుమాలను ప్లాన్ వేసుకొని మీ యొక్క తొత్తున్నాడు కదా నిమ్మగడ్డ రమేష్ అని చెప్పని వాడిని పంపించారు. వాడిని పంపించి ఏదో సంఘం పెట్టి దిక్కుమాల సంఘం ఒకటి పెట్టారు. దానికి ఆ దిక్కుమాల సంఘంతో కంప్లైంట్ పెట్టించారు. కంప్లైంట్ పెట్టించి వాలంటీర్ల ద్వారా మీరు పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పారు. వృద్ధులందరినీ కూడా వాళ్ళు ఉసురు పోసుకున్న దుర్మార్గులు ఈ ముగ్గురు కూడా. వాళ్ళతో పాటు 4 వాళ్ళు కూడా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి అవ్వ తాత 1వ తారీఖు నాడు పెన్షన్ ఇంటికి వెళ్ళిపోయేది వాళ్ళకి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అది ఓర్చుకోలేక వాలంటీర్లు తీసేస్తాం కాసేపు, ఉంచుతామని కాసేపు, ఇప్పుడేం 10,000 అన్నాడు, మొన్న 50,000 అన్నాడు, మళ్ళీ 50,000 నుంచి 10,000కి వచ్చాడు. అర్థం కాదు. మరి మన వాలంటీర్లు అందరికీ కూడా 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. అతను మాత్రం ఒకటైతే చేశాడు 2014-19 వరకు. ఎవరికి ఉద్యోగం ఇప్పించిన కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగం ఇప్పించుకున్నాడు, మంత్రి ఉద్యోగం. అది ఎలాగో జగన్మోహన్ రెడ్డి పీకిచ్చేశారు దాన్ని. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఎప్పుడు గెలలేదు, రేపు మంగళగిరిలో కూడా ఓడిపోతాడు అతను. అదేవిధంగా మన దత్తపుత్రుడు గారు వారు పెట్టాపురంలో ఓడిపోతారు. ఎందుకంటే వారు గాజువాక ఏ ఊరు వెళ్తే ఆ ఊరు మా ఇల్లు అంటాడు ఆయన. ఏలూరులో ఇల్లు అంటాడు, కృష్ణంకులు ఇల్లు అంటాడు, నెల్లూరులో ఇల్లు అంటాడు, అదేవిధంగా భీమవరంలో ఇల్లు అన్నాడు, గాజువాకలో ఇల్లు అన్నాడు, ప్రతి చోట ఇల్లు అంటాడు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ 175 నియోజకవర్గాల్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 100% 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. చంద్రబాబుని, సొంటపుత్రుని, దత్తపుత్రుని, మా మరదల గారు అవుతారు అనుకుంటా వారికి, మన చంద్రబాబు గారు వదిన గారు, ఈ నలుగురిని కూడా ఓడించడం ఖాయం అని మాత్రం మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. వెల్లంపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 98వ సచివాలయం గోపవరసం నుంచి ఇప్పటి వరకు ప్రతి గడపకి వెళ్ళి శ్రీను గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను నుంచుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి. ప్రతి ఇంట్లో నీరాజనాలు పలికిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మా గెలుపుకి నిదర్శనం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీను గారు గెలవబోతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ నియోజకవర్గంలో చక్కగా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారం అన్నీ అందిస్తారని ప్రజలు గర్వంగా చెప్తున్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అందరం కలిసికట్టుగా ఉండి వారిని మెజారిటీతో గెలిపించుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీవాణి 26వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ వద్ద, అతని అల్లుడు చక్రవర్తి 63వ డివిజన్ వద్ద ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. అభివృద్ధి సంక్షేమంలో జగన్ మించిన ముఖ్యమంత్రి మరెవరు ఉండరని వారు స్పష్టం చేశారు.
23వ డివిజన్ ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తిరుపతమ్మ గారు, గణేష్ గారితో, అలాగే ఇక్కడ స్థానిక కార్యకర్తలతో ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే గతంలో మరి 14 నుంచి 19 వరకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఎటువంటి వారు పట్టించుకునేవారు కూడా లేదు. వారికి ఇది ఒక డివిజన్ ఉందని కూడా గుర్తుందో లేదో మరి ఇక్కడ జరిగిన కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. మరి ఇక్కడ మేము ఈడబ్ల్యూఎస్ కాలనీ, ఎల్ఐజీ కాలనీ పర్యటించడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ కాలనీలో కంప్లీట్గా 0 నుంచి 7 వరకు మొత్తం సిమెంట్ రోడ్లు వేసి, అలాగే 3 పార్కులని దాదాపు 1,50,00,000 అభివృద్ధి చేయడం జరిగింది. ఆ పార్కులు చూస్తే చాలా చక్కగా అక్కడ వాకింగ్ ట్రాక్స్ అయితే కానివ్వండి, గ్రీనరీ అయితే కానీ చాలా అద్భుతంగా ఏ సిటీకి ఎక్కడ తీసిపోకుండా ఇక్కడ అద్భుతంగా చేయడం జరిగింది. మరి అలాగే రోడ్లు కానివ్వండి, డ్రైన్ సిస్టమ్లు కానివ్వండి, అదే ఈడబ్ల్యూఎస్ దాంట్లో ఇంతకుముందు వాటర్ కావాలి అంటే సందు చివరికి వచ్చి తెచ్చుకునే పరిస్థితి ఉండింది. అలాగే మరి ఇక్కడ తిరుపతమ్మ గారు కార్పొరేటర్ అయ్యాక దగ్గరుండి గణేష్ గారు వాళ్ళకి వాటర్ లైన్ 6 ఇంచ్ పైప్ వేయించి వాళ్ళకి ఫుల్ ప్రెషర్ వాటర్ ఇస్తున్నారు. ప్రతి ఇంతకు ముందులాగా మరి ఎక్కడ కూడా వీధి చివరికి వచ్చి వాటర్ కొట్టుకునాల్సిన అవసరం లేకుండా ఉంది. మరి అలాగే ఈరోజు నేను వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ నేను ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. వారు వచ్చాక ఇక్కడ ఎన్నో రోడ్లు ఈ 60 రోజుల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అల్లుడు గారు అయినటువంటి మంచుకొండ చక్రవర్తి గారు, అలాగే మరి మా డివిజను ప్రెసిడెంట్ గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఈ రోజున మరి మా కార్యదర్శి రవి గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా కలిసి తిరగడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క ఇంట్లో సంక్షేమం అనేది లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో ఒక సంక్షేమ పథకం, 2 పథకాలు, కొన్ని చోట్ల అన్ని పథకాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి విజయవాడ నగరానికి తలదన్నేటట్టుగా అలాంటి సుందరమైన పార్కులు నిర్మించాం. అలాగే ఈడబ్ల్యూఎస్ ఇందాక సార్ చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్లో సీసీ రోడ్లు కానివ్వండి, మరి ఎల్ఐజీలో రోడ్లు కానివ్వండి, ఎల్ఐజీ 2లో రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా బీటీ రోడ్లు. ఆఖరికి సిఐడి ఫండ్స్ కూడా 50 లక్షలు తెచ్చి మళ్ళీ ఆ రోడ్లు బీటీ రోడ్లు వర్క్ జరుగుతుంది, ఆల్రెడీ ప్రాసెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా కాలనీలో మీరు వచ్చినాక రోడ్లు బాగున్నాయి, ఇంతకుముందు ఒక గంపడి ఇసుక వేసిన వాళ్ళు కూడా లేరు, మీరు వచ్చినా బాగుందని వాళ్ళందరూ వాళ్ళే చెప్పడంతో మాకు ఒక మంచి విశ్వాసంతో మేము ఉన్నాం. ఈ రోజున భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీకరం ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మీడియా మిత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులకు ఎటువంటి సమస్య అయినా సరే రాష్ట్ర జాతీయ స్థాయిలో అయినా తాను ముందు తీరుస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో ఓటు వేయాలని ఆయన కోరారు. జర్నలిస్టు మిత్రులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఏం చేయలేదంతా మీకు తెలుసు. మామూలు ప్రజలతో పాటు మీరందరూ పశ్చిమ నియోజకవర్గం ఎంతమంది ఉంటున్నారో ఎంతమంది ఉంటుందో నాకు తెలియదు, కానీ ఉద్యోగులుగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఒక ఎమ్మెల్యేగానే కాదు, చిన్నగా ఎంపీగా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దగ్గరికి తీసుకురండి. తీసుకొస్తే డెఫినెట్గా వాటిని ప్రయత్నం లోపం లేకుండా సాధించి పెడతామని చెప్పడం నేను మనం చేయగలను. ఇంకేదన్నా స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే మేము కోరుకునేది ఏంటి, డెఫినెట్గా నాకు బెనిఫిట్గా మీరు రిపోర్ట్ చేయమని చెప్తాను. అంటే అబద్ధాలు చేయమని మాత్రం మేము అడగం. మంచి అయితే మంచి అయింది, చెడైతే చెడని చెప్పాడు, ఏమాత్రం ప్రాబ్లం లేదు. కాబట్టి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రయాణికులకు రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్ షాలిమార్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. 207 225 SC SHM 5 3015 జూన్ 24 వరకు ప్రతి సోమవారం నెంబరు 07226 SHM SC ట్రైన్ను ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం నడుపుతున్నట్లుగా ఈ స్పెషల్ ట్రైన్ విజయవాడలో ఆగవని, సమీపంలోని రాయనపాడు స్టేషన్లో మాత్రమే ఆగుతాయని తెలిపారు.
సిటీనగర్లోని శ్రీ చైతన్య ప్రీ ప్రైమరీ విద్యార్థులు సందడి చేస్తారు. ఎల్కేజీ నుంచి యూకేజీకి, యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నందుకు గాను వీరిని గ్రాడ్యుయేటర్స్గా అలంకరించి ప్రశంసా పత్రాన్ని, బంగారు పథకాలను ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ కె సునీత మాట్లాడుతూ, చిన్నారులు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలను సాధిస్తూ మంచి విద్యావంతులుగా పేరు ప్రఖ్యాతులను పొందాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్కేజీ, యూకేజీ తరగతులలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులను సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన ఏజిఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమానత్వాలకు ప్రతీక రంజాన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో భక్తికి, దాతృత్వానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. నా ముస్లిం సోదర సోదరిమణులందరికీ అస్సలాము అలైకుం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని షేక్ ఆసిఫ్ని మాట్లాడుతున్నాను. మీకు, మీ కుటుంబానికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రపంచం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ మానవత్వానికి, కరుణకు, హృదయతానికి పండుగ రంజాన్ పండుగ పత్రిక దివ్య ఖురాన్ అవతరించిన పవిత్ర రంజాన్ మాసం. క్రమశిక్షణ, ఐకమత్యం, అలాగే పేదలకు సాయానికి ప్రతిగా, అలాగే మైనార్టీల అభ్యున్నత ధ్యేయానికి పాలన సాగిస్తున్న జగనన్న ప్రభుత్వానికి అల్లా చల్లటి దీవెనలు, మీ ఆశీస్సులు సదా తోడుంటాయని ఆశిస్తూ, ఈ సంక్షేమ పాలన రాబోయే రోజుల్లో కూడా ఇలాగే తోడుంటాయని ఆశిస్తూ, ఈ సంక్షేమ పాలన రాబోయే రోజుల్లో కూడా ఇలాగే సాగాలని కోరుకుంటూ, మీకు మరోసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ షేక్ ఆసిఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి. అస్సలాము అలైకుం. పాతబస్తీకి చెందిన పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి తదితరులు మహేష్ను వెంటబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా మహేష్ మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొద్ది రోజుల కిందట పోతిన మహేష్ అసెంబ్లీ సీట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా రెండో రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అర్చక స్వాముల కనకంబరాలు, ఎర్ర గులాబీలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనల పూజలు నిర్వహించారు. దుర్గమ్మ నామ స్మరణతో ఇంద్రగిరులు మారుమోగాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వసంత వనరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు అమ్మవారికి కనకాంబరాలు, ఎర్ర గులాబీలతో ప్రత్యేక పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జయ దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున వసంత నవరాత్రులు ద్వితీయం, ఈ రోజున రెండో రోజు, ఈ రోజున విద్య, ఈ రోజున అమ్మవారికి గులాబీలు కనకాంబరాలతోటి ప్రత్యేకంగా ఈ యొక్క పుష్పార్చనని నిర్వహించడం జరిగింది. దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఈ అర్చనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ అర్చనాది కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. ఈ వసంత నవరాత్రులు మనకి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. ఇందులో మనం అందరికీ తెలిసింది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ఇది వసంత నవరాత్రులు. అట్లాగే వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి. అట్లా ఒక్కొక్క 3 మాసాలకు ఒకసారి ఇట్లా నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి నవరాత్రులు వచ్చినప్పుడల్లా మనం అమ్మవారిని విశేషంగా పూజించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ పుష్పార్చన కార్యక్రమాలని మనం నిర్వహించడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలోని దేవినేని అవినాష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని సతీమణి దేవినేని సుధీరతో కేశినేని హైమ ఎన్నికల ప్రచారం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ కన్నానగర్, ఎన్ఏడి రోడ్ ప్రాంతాల్లో డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరు ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారం చేశారు. ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ పర్యటనలో డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఉగాది సందర్భంగా దుర్గమ్మ వద్దకు వెళ్ళి దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని ఇవాళ మన తూర్పు నియోజకవర్గంలో మేము కేశినేని నాని గారు ఎంపీ గారు కేశినేని నాని గారి తరపున ప్రచారానికి బయలుదేరాము. అట్లనే దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి, నాని గారికి ఏమో అఖండ మెజారిటీ వస్తుందని చెప్పడం జరిగింది. ప్రాంత ప్రజలందరూ మాకు 9th డివిజన్లో ఈశ్వర్ ప్రసాద్ గారితో పాటు కలిసి తిరగడం జరిగింది. ఈ గత 10 ఏళ్లుగా ఎంపీ కేశినేని నాని గారు మాకందరికీ తోడుగా ఉండి, ఇన్ఫ్యాక్ట్ ఈ కాలనీలో కూడా మా కోసం ఇది చేశారు అది చేశారు అని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరిగింది. అవినాష్ గారి గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కానీ
ఎమ్మెల్యే లాగానే పనిచేశారు గత 5 సంవత్సరాలుగా అని చెప్పి వాళ్ళు సొంతంగా ఓన్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరిని. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకంతో. థ్యాంక్ యూ. 9th డివిజన్ ఈశ్వర ప్రసాద్ నా పేరు, ఇన్ఛార్జ్ అండి. దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 5 సంవత్సరంలో చేసినటువంటి సర్వీస్ మొత్తం కలిపి ఏ ఇంటికి వెళ్ళినా సరే పలానా చేశారు. కరోనా టైంలో మాకు బాగా అందుబాటులో ఉన్నారు. అప్పుడు ఏదైనా కానీ బ్లీచింగ్లు కొట్టనిండి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు కరోనా రోజుల్లో కూడా అవినాష్ గారు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి అపార్ట్మెంట్లు కూడా అన్ని రకాల కొట్టించాము హైపోక్లోరైడ్లు. శానిటేషన్ అయితే మటుకి దగ్గరుండి కేర్ తీసుకుని ప్రతి ఇంటికి ప్రతి ఫ్లాట్ ప్రతి రోడ్డు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున కేసీఆర్ నాని గారు ఎంత అభివృద్ధి చేశారంటే ఫ్లైఓవర్లు కానివ్వండి, అక్కడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానివ్వండి, అందరూ కూడా గుర్తు చేసుకుని నాని గారికి అవినాష్ గారికి ఖచ్చితంగా ఈసారి మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెబుతాం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళినా కూడా వేస్తారన్న నమ్మకం మాకుందండి. నమస్కారం. నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల పరిపాలనలో దేశంలో ఒక మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారని, మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో సిపిఐ 5 సభ్యులతో మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని దాసరిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోను తయారు చేస్తామని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మా రాష్ట్ర పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టో ఇవాళ విడుదల చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ఢిల్లీలో గత వారంలోనే వారు జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. మరి ఒకవైపు రాష్ట్రంలోనూ అదేవిధంగా పార్లమెంటుకు 2 చోట్ల ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే అసలు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయనే ప్రస్తావనే లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో దేశ రాజకీయాల గురించి కానీ, లేదా పార్లమెంట్ ఎన్నికల గురించి కానీ, లేదా దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఏ ఒక్కటి కూడా వారు మాట్లాడడం లేదు. ఎంతసేపు రాష్ట్రంలో జరుగుతున్న దానిపైనే మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ అదేమైనా మంచిగా మాట్లాడుతున్నారంటే అది కూడా ఎంతసేపు ఉన్నా ఒకరినొకరు తిట్టుకోవడము, తిట్లే కాకోకుండా ఇంకా వాగ్దానాలు చేయడం, అలివిగాని వాగ్దానాలు చేయడం. అసలు దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి మాట్లాడకపోతే, రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎట్లుంది, పారిశ్రామిక రంగం ఎట్లుంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, వీటి గురించి ఏమాత్రం కూడా మాట్లాడంలే. ఎంతసేపు ఉన్నా కూడా ఒకరికొకరు పోటీపడి నేను 3,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ అంటే ఇంకొక ఆయన నేను 4,000 ఇస్తానంటే, ఒక ఆయన నేను మళ్ళీ వాలంటీర్లు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల దానిపైన సంతకం చేస్తానంటాడు. ఆల్రెడీ వాళ్ళు 4 ఏళ్ళ నుంచి పని చేస్తూనే ఉన్నారు, మళ్ళీ దాని మీదే సంతకం చేస్తాను ఒక ఆయన చెప్తే, ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే వాళ్ళకి 10,000 ఇస్తాను అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ మీరు అసలు రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక సమస్యలపైన, రాష్ట్ర అభివృద్ధి గురించి, దానిపైన మీరు ఏం చేస్తారో మాట్లాడడం కాకుండా ఒకరి మీద ఒకరు పోటీపడి తిట్టుకోవడం అనేది ఒకటి, రెండోది అలివిగాని వాగ్దానాలు చేయడం. మన రాష్ట్ర బడ్జెట్ కాదు, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలంటే కేంద్ర బడ్జెటే తక్కువ వచ్చే పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా మొత్తం రాష్ట్ర రాజకీయాలను అంతా కూడా తారుమారు చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్ అయితే
దగాగోరుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడన్న మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని. రామోజీరావు తప్పుడు రాతలు రాస్తూ జర్నలిజానికి మాయని మచ్చలా మారాడని ఎద్దేవా. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించిన అవినాష్ వైఎస్ఆర్సీపీకి మరోసారి అధికారం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించిన అవినాష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.